విక్రమ్ పడిన కష్టానికి ఫలితం దక్కాలి. ఆగస్టు 15 విపరీతమైన బాక్సాఫీస్ పోటీ నడుమ ఒక తమిళ డబ్బింగ్ సినిమా జనం దృష్టిలో ఉండటం విశేషమే. అదే 'తంగలాన్'. హీరో చియాన్ విక్రమ్ ఏదో మొక్కుబడిగా 1-2 ప్రమోషన్లు చేయకుండా ఏపీ, తెలంగాణలో విస్తృతంగా పర్యటించి తన పాన్ ఇండియా మూవీ గురించి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నా తమిళనాడులో కాకుండా ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ నుంచి 'తంగలాన్'కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఓపెనింగ్స్ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ గమనిస్తే రామ్, రవితేజలున్నంత దూకుడుగా విక్రమ్ కనిపించడం లేదు. పొన్నియిన్ సెల్వన్ వచ్చిన టైంలో కాంపిటీషన్ లేకపోవడంతో పాటు మణిరత్నం బ్రాండ్ తోడై జనం ఆసక్తి చూపించారు. కానీ 'తంగలాన్' కేసు వేరు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. గ్లామర్ అంశాలు, మాస్ విజిల్స్ కొట్టించే డైలాగులు, గూస్బంప్స్ ఎపిసోడ్స్ ఉండవు. కానీ ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా దర్శకుడు పా. రంజిత్ దశాబ్దాల వెనుకటి కథ తీసుకున్నాడు. బంగారం కోసం ఒక అడవి జాతి చేసే యుద్ధంలో శపించబడిన దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందించారన్నమాట. ఇంత కష్టపడి నటించినందుకు, ప్రమోషన్లు చేసుకున్నందుకు విక్రమ్కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. జైలర్ తర్వాత తమిళ డబ్బింగ్లు పెద్దగా ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో 'తంగలాన్' మీద భారీ బరువు ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. విక్రమ్, మాళవిక మోహనన్తో సహా ఎవరిని అంత సులభంగా పోల్చుకోనంత విచిత్రమైన గెటప్లతో కనిపిస్తున్న ఈ హిస్టారిక్ డ్రామా కనుక తెలుగులోనూ హిట్ అయితే నిజంగా హిస్టరీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ని తలపించేలా ఆగస్టు 15 జరుగుతున్న పోటీలో అనువాదంతో వస్తున్న 'తంగలాన్' ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరి ఎంతో కష్టపడి తీసినటువంటి విక్రమ్ సినిమా 'తంగలాన్' మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.